Hello viewers, don't let anyone rent a space in your head unless they are a good tenant. Welcome back to Mr. Pincode. ఈ రోజు మనం హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఒక కొత్త ట్రెండ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యే చాలా మంది ఓనర్స్ లక్షల్లో సంపాదిస్తున్నారట. ఇంతకు ఆ ఐడియా ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హైదరాబాద్ సిటీ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. దీంతో నగరానికి వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. సిటీలోకి వచ్చే వాళ్ళు తమ సొంత ఇంట్లో ఉంటున్నాం అనే ఫీలింగ్ ని పెంపొందించడానికి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఒకటి హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఇంతకు ఆ ట్రెండ్ ఏంటనుకుంటున్నారా? రెంట్ హౌస్ ట్రెండ్ లేదా సర్వీస్ అపార్ట్మెంట్ ట్రెండ్. ఏదో పని మీద హైదరాబాద్ సిటీకి వచ్చే వాళ్ళు ఉండేది ఒక్క రోజు అయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అది 1 డే అయినా, 1 వీక్ అయినా, 1 మంత్ అయినా అన్ని ఫెసిలిటీస్ ఉండే ఇంటికి తీసుకోవచ్చు. హైదరాబాద్ సిటీకి వచ్చే వారిలో కొంతమంది స్టూడియో ప్లాట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మరికొంతమంది 2 BHK 3 BHK విల్లాస్ ని, ఫామ్ హౌసెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వారి అభిరుచికి తగిన విధంగా సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లను కొన్ని సంస్థలు అద్దెకిస్తున్నాయి. తెలంగాణకు, అందులోనూ మెయిన్ గా హైదరాబాద్ కు వచ్చే టూరిస్టుల సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 2021-22 సంవత్సరంలో 3,20,000 మంది విజిటర్స్ హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఈ సంఖ్య 2022-23 సంవత్సరంలో 6 లక్షలకి చేరింది. అంటే అప్రాక్సిమేట్ గా 89% పెరిగింది. అదే విధంగా ఎంతమంది విదేశీయులు హైదరాబాద్ కు వచ్చారు అనే సంఖ్య చూసుకుంటే 2021-22 సంవత్సరంలో 5,917 మంది ఇండియాకు వచ్చారు. అయితే ఈ సంఖ్య 2022-23 సంవత్సరంలో 68,401కి చేరింది. హైదరాబాద్ సిటీకి వచ్చే వారిలో చాలా మంది కొన్ని నెలల పాటు, అది కుదరకపోతే కనీసం ఒక నెలైనా ఇక్కడే ఉండి తమ మనసుకు నచ్చిన అన్ని ప్రదేశాలను తిరుగుతున్నారు. అలా హైదరాబాద్ వచ్చేవారు ఒక్క రోజైనా లేదా కావలసినన్ని రోజులు ఇళ్లకే అద్దెకు తీసుకుంటున్నారు. ఏసీ బెడ్రూమ్, ఫర్నిచర్డ్ రూమ్స్, కిచెన్ ఎక్విప్మెంట్, యుటెన్సిల్స్ లాంటి ఫెసిలిటీస్ తో కొంతమంది ఓనర్స్ వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ఓనర్స్ ఏమో హైదరాబాద్ కు వచ్చే వాళ్ళు ఏ ప్లేసెస్ ని విజిట్ చేయాలనుకుంటున్నారో ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం వెహికల్స్ ని అరేంజ్ చేయడమే కాకుండా ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సిటీలో ఉండే హిస్టారికల్ అలానే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ని చూసేందుకు వచ్చే చాలా మంది చార్మినార్, గోల్కొండ, శిల్పారామం, చిలుకూరు, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ లో ఉండేటువంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ లో స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి పై చదువులకి ఫారెన్ వెళ్ళిపోతేనో, మీ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతేనో, లేక ఇంకో కారణం చేతనో మీ ఇంట్లో కొన్ని బెడ్రూమ్స్ ఖాళీగా ఉంటే వాటిని అలానే వదిలేకుండా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ ఐడియా యూస్ చేసి ఆ ఖాళీగా ఉన్న బెడ్రూమ్ ని అద్దెకి ఇవ్వడం ద్వారా మీరు కూడా కొంచెం అమౌంట్ ని ఎర్న్ చేసుకోవచ్చు. మీ ప్రాపర్టీని మా ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా లేదా హైదరాబాద్ లో ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్కోడ్ టీమ్ తో మాట్లాడటానికి స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.